మీ జీవితంలోకి మీరు వెళ్ళట్లేదు, మీరు ఆగిపోతున్నారు. అర్థమవుతుంది? మన జీవితంలో మనల్ని చూపించి సాతాను ఆపేస్తాడు, నీతో నిన్ను పోరాడుకునేలాగా చేస్తాడు. నువ్వు చూడాల్సింది ఇంకొక ఆయన్నే. నేను ఎప్పుడూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, నాకు నేర్పించిన ఫస్ట్లోంచి అదే మాట. దేవుడు తన్ను చూపించి మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని చూపించి నడిపించడు. మిమ్మల్ని చూపించడానికి మీరు ఏంటి, పెద్ద త్రోవ ఏంటి? నా పాదంలో ఒక దీపం, నా త్రోవ దేవుడి త్రోవకు వెలుగునై ఉన్నారా మీరేమన్నా మిమ్మల్ని చూపించడానికి? సో ఆయన ఏం చూపించాలి? మీ జీవితంలో వెలుగు కలగాలంటే ఏం చూపించాలి? తన్ను తప్ప ఇంకొకటి చూపించుకోవడానికి ఆయనకి ఏమీ లేదు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎందుకు చూపిస్తారు అసలు? మీరు మీ ప్రార్థన వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్రెషస్ టైంని, దేవుడికి ఇచ్చే సమయాన్ని మొత్తం వెళ్ళి ప్రార్థన అంటున్నారు. ప్లేట్ మొత్తం కంపు కంపు చేసి వచ్చారు. పెట్టింది తినటానికి, ఆడుకోవటానికి కాదు. ప్రేరణ ఆయన దగ్గరికి, అబ్బా ఈరోజు నా కొడుకు నాతో వచ్చి సాంగత్యం, మేమిద్దరం చూసుకో అంటాడు. వీడొచ్చి